G7 దేశాలు. గ్లోబ్‌లో ఉన్నటువంటి 7 ప్రధాన దేశాలు. ఆ ఏడిట్లో వాస్తవంగా చైనా మనం ఉండాలి. ఎందుకు మనం ఫోర్త్‌లో ఉన్నాం. చైనా వాడు 2లో ఉన్నాడు. మనం లేకుండా 7 అంటే మనం లేని ఏడుగురు పెట్టుకొని ఇది పెట్టుకున్నాడు. ఇదివరకు G8 అందులో రష్యా కూడా ఉండేది. తర్వాత G7 అని. ఇప్పుడు ఆ నేతలతో మీటింగ్ అయ్యాడు ట్రంప్. అయ్యో! సంచలనాత్మకమైన వ్యాఖ్యలు. ఏంటయ్యా అంటే ఇరాన్ దారికొచ్చేసింది. మేము ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల దెబ్బకి దిగొచ్చేసింది. లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది అనేది. కనీసం ఒక్క G7 దేశాధినేత కూడా నమ్మల. అమెరికాలో వాడు కూడా ఎవడు నమ్మట్ల. చివరికి ట్రంప్ అనేవాడు ఒక వెర్రి పుష్పంగా మారిపోతున్నాడు. ఇదివరకు మొన్న పాకిస్తాన్, భారత్ విషయంలో మేము యుద్ధాన్ని ఆపామని చెప్పినప్పుడే పోయింది ఫస్ట్ అతని విశ్వసనీయత. ఆ తర్వాత అతను ఏది చెప్పినా అతని వల్ల కాదన్నటువంటి విషయం, అతను చెప్పేదంతా ఉల్టా చెప్తాడన్నటువంటి విషయం తేలింది. ఇరాన్ ఓ పక్కన తాజాగా కూడా గల్ఫ్ దేశాల మీద పేలుళ్ళు సృష్టిస్తుంటే, వరుసబెట్టి విరుచుకుపడుతుంటే, ఇరాన్ లొంగిపోయింది అని చెప్తుంటే, వెర్రెదవలా వినడానికి G7 దేశాలు పాపం ఈయన అమెరికా అధ్యక్షుడు కదా అని చెప్పి వినాల్సిన కర్మ పట్టింది. విన్నారు. ఇది సంచలన ప్రకటన అని అమెరికా చెప్పుకుంటోంది. కాకపోతే అక్కడ అందులో తుస్సు తప్పించి మరేం లేదు.